హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతీస్ కిచెన్. ఈరోజు మనం వంకాయ ఎండినెత్తల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అది కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు అందులో వేసుకొని 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండునెత్తళ్ళ కర్రీ రెడీ. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీలు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.